అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి మంత్రులు పలు కీలక విషయాలపై చర్చించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు, కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీలో పెట్టే అంశంపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. భారీ వర్షాలు, వరదలతో జిల్లాల్లో నష్టం, సహాయక చర్యలపై దృష్టి సారించారు. మరోవైపు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి క్యాబినెట్ తీర్మానం చేసింది. ఈ రోజు గదన్నట్టు మాట ఇచ్చినట్టే బీసీలకు 42% రిజర్వేషన్లతోటే ఎలక్షన్లకు పోవాలని డిసైడ్ చేసింది క్యాబినెట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కలిపి రిజర్వేషన్లు 50% దాటొద్దనే రూల్ ఉంది కదా. అగో అది ఎత్తేసే బిల్లు రేపు అసెంబ్లీలో పెడతారు. కాదు అనేటోళ్ళు ఉండరు కాబట్టి పాస్ అవుడు పక్క, బీసీలకు ఫాయిదా అవుడు గ్యారెంటీ. ఆ 2018 చట్టంలో ఉన్నటువంటి 50% సీలింగ్ ను ఏ గతంలో ఆర్డినెన్స్ చేసామో దాన్ని తొలగిస్తూ తిరిగి శాసనసభలో చర్చకు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకొని అయితే మొన్న దీనికోసమే ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ సార్ కు పంపితే ఆడికెళ్లి సెంటర్ వాళ్ళకు పోయింది. ముందే పంపిన ఈ బిల్లు కూడా అల్లకాడనే పెండింగ్ లో ఉంది. ఇంకో దిక్కు సెప్టెంబర్ 30 లోపల ఎలక్షన్లు పెట్టాల్సిందే అని కోర్టు తీర్పు ఉండే. అవో గందుకే 50% రిజర్వేషన్ల కండిషన్ తీసేస్తుర్రు అన్నట్టు. దానికి గవర్నర్ గారికి పంపడం, గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారికి పంపడం కూడా జరిగింది. ఇది దాదాపు 4-5 నెలలు అయిపోతుంది. అంతా అనుకున్నట్టు జరిగితే చెప్పుండే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి. మంగళవారం నాడు ఫైనల్ ఓటర్ లిస్ట్ పెడుతుందట ఎన్నికల సంఘం. అటెన్క షెడ్యూల్, నోటిఫికేషన్, నామినేషన్లే. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లే ఫస్ట్. వారం 10 రోజుల తర్వాత సర్పంచ్ ఓట్లు వస్తాయని అయితే ప్రచారం నడుస్తుంది. ఏది ముందైనా ఏది వెనకైనా ఏలికి ఇంకు రుద్దుకునే రోజైతే దగ్గర పడ్డట్టే.